ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు మనందరికీ అన్నీ శుభంగా జరగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకుని ఈరోజు పంచాంగం మరియు ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. మంచి మనసుతో చెప్పే ప్రతి మాట విలువైనది. 10 మంది మంచి కోరి చెప్పే ప్రతి పని అందమైనది. మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసి వెంటనే బెల్ ఐకాన్ నొక్కండి. ఇప్పుడు ఈ రోజు పంచాంగం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. డిసెంబర్ 19, 2025 శ్రీ విశ్వావసునామ సంవత్సరం, మార్గశిర మాసం, దక్షిణాయనం, హేమంత ఋతువు, శుక్రవారం, తిథి అమావాస్య, తెల్లవారుజామున 6:23 వరకు, నక్షత్రం జ్యేష్ఠ, రాత్రి 10:51 వరకు, వర్జ్యం లేదు, దుర్ముహూర్తం ఉదయం 8:32 నుండి 9:16 వరకు, తిరిగి మధ్యాహ్నం 12:12 నుండి 12:56 వరకు, అమృతకాలం మధ్యాహ్నం 1:08 నుండి 2:54 వరకు, రాహుకాలం ఉదయం 10:30 నుండి 12 గంటల వరకు, సూర్యోదయం ఉదయం 6:26 సూర్యాస్తమయం సాయంత్రం 5:24. ఈరోజు విశేషం పుష్య అమావాస్య. హిందూ ధర్మశాస్త్రం ప్రకారం పుష్య అమావాస్యకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ రోజును చాలా ప్రాంతాల్లో మార్గశిర అమావాస్య అని, పుష్యమాస ప్రారంభానికి ముందు వచ్చే అమావాస్య కాబట్టి కొన్ని చోట్ల పుష్య అమావాస్య అని కూడా పిలుస్తారు. అమావాస్య తిథి పితృదేవతలకు అత్యంత ప్రీతికరమైనది. అమావాస్య నాడు పూర్వీకులకు తర్పణాలు వదలడం, పిండ ప్రదానం చేయటం వల్ల వారి ఆత్మకు శాంతి కలుగుతుందని నమ్ముతారు. ముఖ్యంగా ఈ రోజున చేసే దాన ధర్మాలు పితృదోషాలను తొలగించి వంశాభివృద్ధికి తోడ్పడతాయి. ఈ రోజున గంగా, యమున, గోదావరి వంటి పుణ్య నదులలో స్నానం చేయడం అత్యంత పుణ్యప్రదంగా భావిస్తారు. నదీ స్నానం చేయటం వల్ల శరీరానికే కాకుండా మనసుకు కూడా పవిత్రత చేకూరుతుంది. నదులు అందుబాటులో లేనివారు ఇంట్లోనే స్నానం చేసే నీటిలో కొద్దిగా గంగాజలం లేదా నువ్వులు వేసుకుని స్నానం చేయటం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. తమిళనాడు మరియు కేరళ వంటి దక్షిణ భారతదేశ ప్రాంతాల్లో మార్గశిర అమావాస్యను హనుమాన్ జయంతిగా జరుపుకుంటారు. మూలా నక్షత్రం అమావాస్య కలయికలో ఆంజనేయ స్వామి జన్మించినట్లుగా పురాణాలు చెబుతున్నాయి. ఈ రోజున హనుమంతుడిని ఆరాధించటం వల్ల శని దోషాల నుండి విముక్తి లభిస్తుంది మరియు ధైర్య సాహసాలు పెరుగుతాయి. ఈ అమావాస్యను బక అమావాస్య లేదా శూన్య అమావాస్య అని కూడా పిలుస్తారు. ఈ రోజున మౌనంగా ఉండి భగవంతుడిని స్మరించడం, ధ్యానం చేయటం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. నెగిటివ్ ఎనర్జీని దూరం చేసుకుని కొత్త మాసంలోకి ఉత్సాహంగా అడుగుపెట్టడానికి ఇది ఒక సంధికాలం వంటిది. ఈ రోజున పేదలకు అన్నదానం చేయడం, వస్త్రాలు పంచడం లేదా నువ్వులు దానం చేయటం వల్ల అపరిమితమైన పుణ్యఫలం దక్కుతుంది. ఈ దానాలు ఆర్థిక ఇబ్బందులను తొలగించి ఇంట్లో సుఖశాంతులను నింపుతాయని నమ్మకం. ఇక వీడియోలోకి వెళ్ళి 12 రాశుల వారు ఇవాళ ఎలాంటి ఫలితాలు పొందుతారు అని వివరంగా తెలుసుకుందాం. మొదటగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు వైవాహిక జీవితంలో మానసిక ఒత్తిడి తగ్గుతుంది. భాగస్వామితో చక్కటి సంభాషణ ఉంటుంది. వ్యాపారంలో సానుకూలత ఉంటుంది. చిన్నపాటి పెట్టుబడులు లాభిస్తాయి. ఆర్థిక లావాదేవీలు నెమ్మదిగా ఉన్నా స్థిరమైన రాబడి ఉంటుంది. కోపం తగ్గించుకుని ముఖ్యంగా ఆర్థిక నిర్ణయాలలో తొందరపడకండి. విష్ణు సహస్రనామం పఠించండి. మొత్తానికి ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభరాశి. వృషభరాశి వారికి ఈరోజు ప్రేమ జీవితం ఆనందంగా ఉంటుంది. వైవాహిక జీవితం అన్యోన్యంగా సాగుతుంది. కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఈరోజు అనుకూలం. వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది. ఆశించిన విధంగా డబ్బు తిరిగి వస్తుంది. ఆర్థిక లావాదేవీలు విజయవంతమవుతాయి. అతిగా విలాసాల కోసం ఖర్చు చేయకుండా పొదుపుపై దృష్టి పెట్టండి. ఆవుకు ఆకుపచ్చని మేత తినిపించండి. మొత్తం మీద ఈ రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. మిథున రాశి వారికి ఈరోజు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ప్రేమ బంధాలలో స్థిరత్వం ఉంటుంది. కమ్యూనికేషన్ ఆధారిత వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగంలో అనుకూలత ఉంటుంది. గతంలో ఇచ్చిన చిన్న మొత్తాలు తిరిగి వస్తాయి. కానీ పెద్ద అప్పుల కోసం ప్రయత్నించడం ఆలస్యం కావచ్చు. ఇతరులతో మాట్లాడేటప్పుడు స్పష్టత పాటించండి. గందరగోళానికి తావివ్వవద్దు. బుధుడికి సంబంధించిన పచ్చని వస్తువులు దానం చేయండి. మొత్తానికి ఈ రాశి వారికి అద్భుతమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈరోజు మీ మాట తీరుతో ఇతరులను ఆకర్షిస్తారు.
ప్రేమ వ్యవహారాలలో మంచి ఫలితాలు ఉంటాయి. సృజనాత్మక రంగాల వారికి మరియు విద్యారంగంలో ఉన్నవారికి లాభదాయకం. మీ ప్రయత్నాలకు తగిన విధంగా ధనం లభిస్తుంది. కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. భావోద్వేగాలను నియంత్రించుకుని ఆర్థిక నిర్ణయాలలో స్థిరంగా ఉండాలి. శివుడిని పాలతో అభిషేకించండి. మొత్తం మీద ఈ రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. సింహరాశి వారికి ఈరోజు కుటుంబ సమస్యలు పరిష్కారమవుతాయి. భాగస్వామితో సంబంధాలు మెరుగుపడతాయి. స్థిరాస్తిపై పెట్టుబడులు పెట్టడానికి ఈరోజు అనుకూలం. ఆస్తి లేదా పాత పెట్టుబడుల నుండి మంచి రాబడి అందుతుంది. కోపాన్ని అదుపులో ఉంచుకుని అహంకారాన్ని తగ్గించుకోవాలి. సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం శుభకరం. మొత్తానికి ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యారాశి. కన్యారాశి వారికి ఈరోజు మీ మేధస్సు, ప్రేమ మరియు వ్యక్తిగత సంబంధాలలో విజయాన్ని ఇస్తుంది. కమ్యూనికేషన్ మెరుగుపడుతుంది. వ్యాపార ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. ఆర్థిక వ్యవహారాలలో అనుకూలత ఉంటుంది. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఆశించిన విధంగా డబ్బు అందుతుంది. అతిగా ఆలోచించడం మానుకోండి. ఇతరుల విమర్శలను పట్టించుకోవద్దు. పేద పిల్లలకు పెన్నులు లేదా పుస్తకాలు దానం చేయండి. మొత్తానికి ఈ రాశి వారికి అద్భుతమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. తులారాశి వారికి ఈరోజు జీవితంలో శాంతి, సౌభాగ్యం ఉంటుంది. ప్రేమ వ్యవహారాలలో అనుకూలత ఉంటుంది. ఆర్థిక విషయాలలో మెరుగుదల ఉంటుంది. డబ్బు ఆదా చేసేందుకు ప్రణాళికలు వేస్తారు. ఖర్చు పెరిగినా ఆదాయం కూడా పెరుగుతుంది. డబ్బు రాక సక్రమంగా ఉంటుంది. భాగస్వామిని నిర్లక్ష్యం చేయకుండా వారి అభిప్రాయాలను గౌరవించండి. లక్ష్మీదేవి స్తోత్రం పఠించండి. మొత్తం మీద ఈ రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈరోజు మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వ్యక్తిగత లక్ష్యాలను సాధిస్తారు. పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. వ్యాపారంలో రిస్క్ తీసుకునే ధైర్యం పెరుగుతుంది. ఆర్థికంగా మంచి రోజు. ఊహించని విధంగా డబ్బు అందవచ్చు. తొందరపాటు నిర్ణయాలు మానుకోండి. ముఖ్యంగా ఆర్థిక విషయాలలో ధైర్యంగా ఉండాలి. దుర్గాదేవిని పూజించండి. మొత్తం మీద ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి ఈరోజు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనడం వలన మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక నియంత్రణ అవసరం. పాత అప్పులు తిరిగి వచ్చే అవకాశం తక్కువ. కొత్త అప్పులు చేయకుండా ఉండాలి. రహస్య శత్రువుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ప్రయాణాలలో జాగ్రత్త వహించండి. గురువుల ఆశీస్సులు తీసుకుని పసుపు రంగు వస్తువులు దానం చేయండి. మొత్తానికి ఈ రాశి వారికి అద్భుతమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. మకర రాశి వారికి ఈరోజు స్నేహితుల నుండి మరియు సామాజిక జీవితంలో మద్దతు లభిస్తుంది. ఆదాయం మరియు లాభాలు పెరుగుతాయి. ఆర్థిక స్థితి బలంగా మారుతుంది. ఆశించిన లాభాలు లభిస్తాయి. పెద్ద పెట్టుబడులకు అనుకూలమైన రోజు. అతిగా పనిభారం పెంచుకోకుండా ఆరోగ్యంపై దృష్టి పెట్టండి. శని స్తోత్రం పఠించడం శుభకరం. మొత్తం మీద ఈ రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. కుంభరాశి వారికి ఈరోజు వృత్తిపరమైన విజయాలు వ్యక్తిగత జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. ఉద్యోగంలో అనుకూలత ఉంటుంది. మీ పనికి గుర్తింపు లభిస్తుంది. అధికారుల నుండి ఆర్థిక సహాయం లేదా లాభాలు లభించే అవకాశం ఉంది. పని ఒత్తిడి కారణంగా కుటుంబ జీవితాన్ని నిర్లక్ష్యం చేయకుండా చూసుకోవాలి. తండ్రి లేదా గురువుల ఆశీస్సులు తీసుకోండి. మొత్తం మీద ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. మీనరాశి వారికి ఈరోజు అదృష్టం మీకు అనుకూలిస్తుంది. నిలిచిపోయిన పనులు మళ్లీ ప్రారంభమవుతాయి. దూర ప్రయాణాలు లేదా విదేశీ సంబంధిత వ్యవహారాలలో విజయం సాధిస్తారు. పెట్టుబడులు మరియు ప్రయాణాల ద్వారా డబ్బు రాక మెరుగుపడుతుంది. అతి విశ్వాసంతో ఇతరులను తక్కువ అంచనా వేయకండి. వినయంగా ఉండటం మంచిది. విష్ణువును ఆరాధించండి. మొత్తానికి ఈ రాశి వారికి అద్భుతమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవి ఈరోజు దిన ఫలితాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. దీనివల్ల మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది.